అమ్మ మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు, భాగస్వామికి సంబంధించిన ప్రయాణాల అంశాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. అవి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశమే కనబడుతుంది. అదేవిధంగా కమ్యూనికేషన్, భాగస్వామితో కమ్యూనికేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా వారి యొక్క అభివృద్ధి విషయంలో, ప్రయాణాల విషయంలో, కొత్త విషయాలు తెలుసుకునే విషయంలో అధిక శాతం కృషి చేస్తారు. తండ్రి, పెద్దలు వారి యొక్క ఆశీస్సులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చాలా వరకు మీకు అనుకూలతలు చూపించే అవకాశం అనేది కనబడుతుంది. అసంతృప్తి అధిగమిస్తూ ముందుకు వెళ్ళి పుణ్యబలాన్ని పెంపొందించుకొని పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం బట్టి చాలా వరకు మరింత అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉందని మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారికి ఆకస్మిక ఆందోళనలను అధిగమించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మికంగా పోస్ట్పోన్మెంట్స్ అంటే వాయిదాలు పడడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికంగా ఏదైనా పనులు పోస్ట్పోన్ అయినా, డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయాలు, మీడియేటర్షిప్కి సంబంధించిన విషయాలు మొదలైన వాటిలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంది. కమ్యూనికేషన్ అనుకూలంగానే పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా కూడా వీలైనంతవరకు నూతన వ్యక్తులతో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు చర్చలు జరిపేటప్పుడు వీలైనంతవరకు చక్కగా నిర్ణయం తీసుకున్నాక వ్యక్తీకరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మ మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు అంటే సోదరి వర్గంతో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు ఆలోచనలు వ్యక్తీకరించేటప్పుడు వారి యొక్క ఆలోచనలతో కలిపి మీరు ఏదైనా చర్చలు జరిపేటప్పుడు వీలైనంతవరకు మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయపడలేని పరిస్థితి వచ్చినప్పుడు ఘర్షణలకు తావివ్వకుండా వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే పలుకుబడి మొదలైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. మంచి ఆలోచనలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తీకరణలో వ్యక్తులతో ఘర్షణలకు అవకాశం లేకుండా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య వ్యవహారాలు అన్నిట్లోనూ ఆచితూచి ప్రవర్తిస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.